565 పవర్ 100, 565 పవర్ 100, 565 పవర్ 100, 565 పవర్ 100. చిట్ట చివరి రెండు అంకెలు బేసి సంఖ్యల సరి సంఖ్యల. 56 అనేది సరి అంటే ఈవెన్ 5 ఎన్నిసార్లు లబ్ధం చేశాను? 100 సార్లు. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 అండ్ సో ఆన్ అప్ టు 100 సార్లు అండ్ సో ఆన్ అప్ టు 100 టైమ్స్. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 ఈవెన్ 5 అండ్ సో ఆన్ అప్ టు 100 టైమ్స్. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 ఎంత? 25. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 ఎంత? 25. అట్లా ప్రతి రెండు ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 రైట్ చేసుకుంటూ వెళ్తే నాకు 25 వస్తుంది. 25 25 25 25. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 25 ఇంటూ ఈవెన్ 5 25 ఇంటూ ఈవెన్ 5 25. ఎన్నిసార్లు చేసినా నాకు ఆన్సర్ ఏమొస్తుంది? 25. ఎన్నిసార్లు చేసినా నాకు ఆన్సర్ ఏమొస్తుంది? ఈవెన్ 5. ఎన్నిసార్లు చేసినా ఆన్సర్ ఏమొస్తుంది? 25. ఇదేమీ చేయకుండా డైరెక్ట్గా ఒక కాన్సెప్ట్ ఉంది సార్. డైరెక్ట్గా ఒక కాన్సెప్ట్ ఉంది. కాన్సెప్ట్ ఏంటంటే ఒక నంబర్ 5 తోటి ఎండ్ అయినప్పుడు, ఒక నంబర్ 5 తోటి ఎండ్ అయినప్పుడు 5కు ముందు ఏదైనా ఉండొచ్చు, 5కు ముందు ఏదైనా ఉండొచ్చు. పవర్ గనక సరి సంఖ్య ఉంటే, పవర్ గనక సరి సంఖ్య ఉంటే చిట్ట చివరి రెండు అంకెలు 25. ఇది రాసుకోండి సార్. ఎక్స్ అంటే ఏదైనా ఉండొచ్చు, ఎక్స్ అంటే ఏదైనా ఉండొచ్చు. ఒక నంబర్ 5 తోటి ఎండ్ అవుతుంది. 5కు ముందు ఎక్స్ సింగిల్ డిజిట్, 2 డిజిట్స్, 3 డిజిట్స్ ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. పవర్ గనక సరి సంఖ్య ఉంటే, పవర్ గనక సరి సంఖ్య ఉంటే చిట్ట చివరి రెండు డిజిట్స్ ఏంటి సార్? 25. చిట్ట చివరి పవర్ ఈవెన్ నంబర్ ఉండాలి. ఇక్కడ చూడండి సార్, 485 పవర్ 361, 364 పవర్ సరి సంఖ్య. చిట్ట చివరి రెండు అంకెలు ఏంటి సార్? 25. 315 పవర్ 1000, 1000 అనేది సరి సంఖ్య. ఎంత సార్ ఆన్సర్? 25. ఆర్ యు ఆల్ విత్ మీ? 5కి ముందు ఏదైనా ఉండొచ్చు సార్. పవర్ గనక సరి సంఖ్య ఉంటే, పవర్ గనక సరి సంఖ్య ఉంటే, పవర్ గనక సరి సంఖ్య ఉంటే ఆన్సర్ ఎంత? 25. ఆన్సర్ ఎంత? 25. లాజిక్ క్లియర్గా సార్. పవర్ ఈవెన్ నంబర్ ఉంటే, పవర్ ఈవెన్ నంబర్ ఉంటే, పవర్ ఈవెన్ నంబర్ ఉంటే ఇది అర్థమైంది కదా సార్. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 25. ఆడ్ 5 ఇంటూ ఆడ్ 5 25. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5 75. థర్డ్ ప్రాబ్లం క్లియర్. ఫోర్త్ వన్, 135 పవర్ 55, 135 పవర్ 55. పవర్ నేను బేసి సంఖ్య పెట్టుకుంటున్నాను, పవర్ నేను బేసి సంఖ్య పెట్టుకుంటున్నాను. 135 పవర్ 55 సింగిల్ స్టెప్ ఆన్సర్ సార్. దీన్ని నేను ఇలా రాసుకోవచ్చు కదా, 135 పవర్ 54 ఇంటూ 135 పవర్ 1. 135 పవర్ 55ని 135 పవర్ 54 ఇంటూ 135గా రాసుకోవచ్చు కదా సార్. పవర్ గనక సరి సంఖ్య ఉంటే ఇది మొత్తము 25. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇది 25 ఇంటూ 135, 25 ఇంటూ 135. 2 అనేది సరి సంఖ్య, 13 అనేది బేసి సంఖ్య. బేసి ఎండింగ్ విత్ 5 ఇంటూ సరి ఎండింగ్ విత్ 5. ఆన్సర్ ఎంత? 75. ఆన్సర్ ఎంత? 75. సో 135 పవర్ 55, పవర్ 55ని జస్ట్ పవర్ 54 ఇంటూ 135 పవర్ 54 ఇంటూ 135 పవర్ 1 రాసుకున్నాను. పవర్ అనేది 54, 54 అనేది సరి సంఖ్య. పవర్ సరి సంఖ్య ఉంటే నాకేమొస్తుంది సార్? 25 ఇంటూ 135. 113 అనేది బేసి సంఖ్య ఎండింగ్ విత్ 5.
సరి సంఖ్య ఎండింగ్ విత్ 5 ఇంటూ బేసి సంఖ్య ఎండింగ్ విత్ 5. ఆన్సర్ ఎంత? 75. ఆన్సర్ ఎంత? 75. అట్లా మీరు ఏవైనా నంబర్లు మీరు పవర్ బేసి సరి రాసుకుంటే మీకే ఆన్సర్ వస్తుంది. 365 పవర్ 121 ఇదేమవుతుంది సార్? 365 పవర్ 120 ఇంటూ 365 పవర్ 1. 365 పవర్ 120 ఇంటూ 365 పవర్ 1. పవర్ సరి సంఖ్య ఉంటే ఆన్సర్ ఏమవుతుంది? 25 ఇంటూ 365. 2 అనేది ఈవెన్ నంబర్, 36 అనేది కూడా ఈవెన్ నంబర్. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5. ఆన్సర్ ఎంత సార్? 25. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5. ఆన్సర్ ఎంత? 25. అర్థం చేసుకుంటే ఇవన్నీ ఈజీ సార్, ఇవన్నీ ఈజీ ప్రాబ్లంలు. లాజిక్ క్లియర్? నెక్స్ట్ వన్ డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి సార్. 1235 పవర్ 123. దీనికి ఆన్సర్ చెప్పండి. 1235 పవర్ 123. దీన్ని నేను ఎలా రాసుకోవచ్చు? 1235 పవర్ 122 ఇంటూ 1235. ఉన్నారు కదా సార్? 1235 పవర్ 122 ఇంటూ 1235. పవర్ సరి సంఖ్య అంటే ఇది 25 ఇంటూ 1235. 2 అనేది సరి సంఖ్య, ఈవెన్ నంబర్ ఎండింగ్ విత్ 5. 123 అనేది బేసి సంఖ్య. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5. ఈవెన్ 5 ఇంటూ ఆడ్ 5. ఆన్సర్ ఎంత? 75.